చెప్పుకుంటున్న కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంచి సామాన్యులను పెనుభారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ కోరుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలకు దిగుతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప హామీలు ఇచ్చారు, అసత్య హామీలు అన్ని ఇచ్చినారు, అబద్ధ ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలను వాళ్ళు నమ్మించగలిగారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా చేస్తారని ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 6 మాసాలు అయింది. 6 మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేయనండి హామీ చేస్తే చేయనండి సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు. దాదాపు 6 మాసాలైనా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 3 మార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక రాజమండ్రి కావచ్చు, ఇంకొక ఎస్సీ కాలనీ కావచ్చు, ఇప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేశారు, మమ్మల్ని బిల్లులు ఇప్పుడు కట్టమంటున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజానికం కూడా ఆలోచనలోకి వచ్చారు. ఈరోజు నిజంగా మనం ఎంత పొరపాటు చేశాం. ఈరోజు బాధించే ఆవును వదులుకొని అన్నీ మనం గాడిదని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో నిరసన తెలపడానికి మొదలయ్యిందండి. ఈ ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచము అని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో కాదు, గత 5 సంవత్సరాలలో కూడా ప్రతి మీటింగ్లో కూడా బాబు గారు మేము ఎలక్ట్రిసిటీ పెంచమని హామీలు ఇచ్చారు. పెద్దాపురంలో మీటింగ్ కానీ, కాకినాడ కానీ, కడప, పులివెందల, పెనుగొండ ప్రతి మీటింగ్లో రికార్డులు ఉన్నాయండి. వారు ₹1 కూడా పెంచనని చెప్పడం, కానీ ఈరోజు ఏకంగా ఒకేసారి 15,000 కోట్లు పెంచడం, ప్రజల మీద భారం వేయడం అనేది చాలా ఇబ్బందికరం. గతంలో డిస్కాములు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా సపోర్ట్ చేసేవారు కాదు, కానీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు డిస్కాములకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల మీద భారం పడకుండా, ఫ్రీ కరెంటు డిస్కమ్ల మీద పడకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీ పవర్ను జగన్ రెడ్డి గారు ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తూ ₹2.49 అతి తక్కువ రేటుతో కరెంటు కొనటం కానీ, ఈ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలలో 1,00,000 కోట్లు సేవింగ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా జగన్ రెడ్డి గారు అంత కష్టపడి చేస్తే ఈరోజు 6 నెలలకే వారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏది అమలు కాకుండానే, ఒక పెన్షన్ తప్ప ఏ పథకం అమలు పరచకుండా అన్నీ కూడా ఫ్రీ అనుకొని గతంలో చెప్పి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కూడా ఏమి ఇవ్వకుండా అన్నీ కూడా వేస్తున్నారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అరేనా రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారంటే దీనివల్ల ప్రజలకు 15,485 కోట్లు కూడా ప్రజలపైన భారం పడుతుందంటూ కూడా దీనికి సంబంధించి వైసీపీ వచ్చేసి పోరుబాటుకు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ శ్రేణులు ఆందోళనకు, ర్యాలీలు అయితేనేమి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి గతంలోనే ఎన్నికల హయాంలోనే సూపర్ 6 హామీలు ఇచ్చారు. హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ విధంగా చేయటం తగదు. ప్రతి ఒక్కరు పేదవారి పైన కూడా భారం పడుతుంది అనేసి కూడా ఇది తగ్గి ఇది విరమించుకునేంత వరకు కూడా
ఆందోళనకు చేస్తామంటూ కూడా ఒక పక్కన వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పక్కన కూడా ఆందోళన చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది పెంచాలనేసి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. కాకపోతే దీనికి సంబంధించి ఇదంతా కూడా ఒక గత వైసీపీ ప్రభుత్వంలోనే కుట్ర అంటూ కూడా ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచాలనేసి డిస్కమ్ల నుంచి ఈఆర్సీని చాలా వరకు కోరాయి. 10 సార్లు కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ రకంగా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడైతే నేను ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన విధానాల పక్కనే కూడా డిస్కమ్లు ఇచ్చింది దాని పట్ల నేను కూడా ఇప్పుడు దీనికి సంబంధించి జరుగుతుంది అనేసి కూడా రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా కూడా ఒక పక్కన ఎనర్జీకి సంబంధించి అనేక కుంభకోణాలు కూడా చోటు చేసుకున్నాయనేసి ఒక పక్కన కూటమి శ్రేణులు అయితేనేమి దీనికి సంబంధించి ఏదైతే కామెంట్లు అయితే చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే వైసీపీ మాత్రము ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఆందోళన చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. పరిగణ రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగనేతకు మనము తప్ప ఎవరున్నారు రా. All in one deal. నాచారంలో దీప్తి అనే యువతి